ప్రస్తుతం ఇప్పుడు చంద్రకాంత్ భార్య శిల్ప మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది. అయితే అది చంద్రకాంత్ చనిపోకముందు శిల్ప మాట్లాడిన మాటలు. అందులో శిల్ప మాట్లాడుతూ, మన బట్టలు మురికైతే ఎక్కడైనా సరే కూర్చోవడానికి సందేహించాము, బుద్ధి వంకరైతే మన బుద్ధి చెడిపోతే ఎంతటి నీచమైన పనిని చేయడానికి కూడా ఆలోచించాం కదా అంటూ ఆ వీడియోలో ఉంది. అయితే ఆ వీడియో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అంతేకాకుండా ఆమె మాట్లాడిన మాటలు పవిత్ర జయరాం చందుని ఉద్దేశించి మాట్లాడినవి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉండడం విశేషం. ఇకపోతే బుల్లితెర నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్ నంబర్ 20లో ఉన్న తన ఫ్లాట్ లో సీలింగ్ ఫ్యాన్ కు డోర్ కర్టెన్ తో ఉడేసుకున్నారు. త్రినైని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి చంద్రకాంత్ బెంగళూరు నుంచి కారులో వస్తూ ఉండగా మహబూబ్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చంద్రకాంత్ కు కూడా గాయాలయ్యాయి. పవిత్ర మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుని పవిత్ర కోసం తన భార్యను చంద్రకాంత్ వదిలేశారు. ఇలా లవ్ స్టోరీ సినిమాను మించేలా కూడా ఉంది. తన భార్యను శిల్పను స్కూల్ డేస్ లోనే ప్రేమించమంటూ చంద్రకాంత్ 3 ఏళ్లు వెంటపడ్డారు. శిల్ప ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించుకుని 2015లో వివాహం చేసుకున్నారు. త్రినైని సీరియల్లో పవిత్ర పరిచయం తర్వాత శిల్పకి చంద్రకాంత్ నరకం చూపించారు. కొన్ని నెలల పాటు శిల్పను రాత్రంతా కొట్టి టార్చర్ పెట్టారు. డైవర్స్ ఇచ్చేయమని వేధించారు. ఇద్దరు పసిబిడ్డలను ఉంచుకొని కూడా 20 ఏళ్లపై వయసున్న పవిత్ర పిల్లలను తన పిల్లలు అని కాలేజీలో తండ్రి స్థానంలో సంతకాలు చేశాడు. అయితే తండ్రిగా సొంత బిడ్డల ప్రోగ్రెస్ కార్డులో ఏ రోజు సంతకం చేయలేదు. చంద్రకాంత్ శిల్పకు 2 పిల్లలు. పాప 3వ తరగతి చదువుతూ ఉండగా బాబు LKG. ఇటీవల కాలంలో చంద్రకాంత్ తన పిల్లల ముఖం కూడా చూడలేదు.